నాగర్ కర్నూలు అసెంబ్లీ ప్రజలకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలి. బీఎస్పీ డిమాండ్. దేవకి ఫంక్షన్ హాల్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బీఎస్పీ నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ తెలకపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్ని గ్రామ సభల ద్వారా కాకుండా నేడు టిక్కు పెట్టిన వాళ్ళకే వస్తాయని మాట్లాడటాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలంతా ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచారని, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలుపొందలేదని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన నియోజకవర్గ ప్రజలందరికీ దక్కాలని కోరారు. కూచుకుళ్ల కుటుంబ ఆస్తులు ప్రజలకు వద్దు అని ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన డబ్బులు మాత్రమే ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. 10 ఏళ్ల పార్టీ నుంచి సీఈఓ అని చెప్పుకొని సీఈఓ పోస్టుకు మాజీ ఎమ్మెల్యే తిరిగి వెళ్లారని, అలాగే రాజేష్ రెడ్డికి కూడా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని విమర్శించారు. అలాగే జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ అడ్వకేట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో భారత రాజ్యాంగాన్ని దేశమంతా పట్టుకొని తిరుగుతున్నారని, నాగర్ కర్నూలు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేగా గెలుపొందిన శాసనసభ్యులు నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యులుగా వ్యవహరించాలని హితవు పలికారు. నియోజకవర్గంలో రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించాలని కోరారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డిపిఓ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు. ఒకవేళ కట్టుబడి ఉన్నట్లు అయితే వారి ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించారు. నార్కల్ ప్రజలు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఈ నార్కల్ తాలూకాలో నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన, ఇల్లు రావాలన్నా, మీకు ఇల్లు రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, ఏదైతే పథకాలు రావాలంటే నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన, మా కార్యకర్తలు ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళే అని చెప్పి మాట్లాడండి. నేను అడుగుతా ఉన్నాను, ప్రజల సొమ్మని ఎక్కడ రాదని చెప్పి నువ్వు వాదించిన మాట్లాడినావు కదా. నేను అడుగుతా ఉన్నా, మీ తాత సంపాదించిన ఆస్తి ఏమైనా ఉంటే, మీ అబ్బాయి ఆస్తి ఉంటే, మీ అబ్బాయి అంటే మీ నాయన ఆస్తులు అంటే అట్లా మాట్లాడకూడదు. ఏమనుకుని మాట్లాడుతున్నావు? ఇష్టం ఉన్నట్టు కదా అంటే అవాక చెవాకలు అంటే అహంకారం మీద, హామ్ మీద రావని ఏమనుకున్నావు? నీ సొత్తు ఏమన్నది? మీ ఇంట్లో సొమ్ము ఏమన్నది? ప్రజల సొత్తు ప్రజలకి ఇవ్వాలని నువ్వే చెప్పినావు. ఇందిరమ్మ ఇంట్లో ఇస్తా అన్నావు, రేషన్ కార్డు ఇస్తా అన్నావు. ఎన్నేళ్ళు చెప్తారు? ఇందిరమ్మ పేరు ఎన్నేళ్ళు చెప్తారు? ఆ తల్లి చనిపోయి కూడా దాదాపు 4 ఏళ్ళు అవుతాము. తెలకపల్లిలో ఈ ప్రాంత ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు తన కార్యకర్తల మీటింగ్లో బహిరంగంగా గ్రామ సభలో ఏమి ఫైనల్ అయినా ఒప్పుకునేది లేదు, మన కార్యకర్తలకు ఆ గ్రామంలోని అధ్యక్షుడు చెప్తేనే తప్పకుండా కార్యకర్తలకే ఇండ్లు ఇస్తాం, అదే రైతు భరోసా ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం, మేము చెప్తేనే ఫైనల్ అనేది ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినాం, అడిషనల్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చామని వాళ్ళు స్పష్టంగా పత్రికాగా మాట్లాడారు. మేము దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఖండిస్తుంది తీవ్రంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు తెలుసు, మీ డాడీకి తెలుసు. 75 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది. దేశంలో అన్యాయం జరుగుతుందని మీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ రాజ్యాంగం ప్రకారమే ఎలక్ట్ అయి చట్టసభల్లో మాట్లాడుతున్నారు. ఆ రాజ్యాంగంలో ఏముంది? ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలన జరిగేటువంటి 32 డిపార్ట్మెంట్లలో ప్రతి లబ్ధిదారునికి గ్రామసభ ఆమోదం ప్రకారం అతనికి ఇల్లు ఇవ్వాలన్నా, రేషన్ కార్డు ఇవ్వాలన్నా, అదేవిధంగా ఈ జిల్లాకు కేటాయించిన డబ్బులలో ప్రతి పేదవానికి అందాలే. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు, ఇది రాచరిక పాలన కాదు, ఇది దొరల పాలన కాదు. రాజ్యాంగం పద్ధ ప్రకారంగా నీవు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేవు. నీవు ప్రమాణం చేసేటప్పుడు అసెంబ్లీలో ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడినవు. నీ రాచరిక పాలన మీద నీవు రాసుకున్న రాజ్యాంగం కాదు, ఈ రాజ్యాంగం ప్రకారం నువ్వు మాట్లాడినవు. ఈ మాట్లాడిన దానికి బేషరతుగా నాగర్ కర్నూలు ప్రజలకు, నాగర్ కర్నూలు అసెంబ్లీ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మేమంటున్నాం, ఈ యొక్క పథకాల విషయంలో నువ్వు 6 గ్యారంటీలు అన్నావు. 6 గ్యారంటీల్లో ఇంతవరకు ఒక బస్సు తప్ప నువ్వు చేసింది ఏది లేదు. బేషరతుగా నువ్వు 24 గంటల్లోపు ఈ పత్రికా వేదిక 24 గంటల్లోపు నీవు అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి
నీవు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మా పార్టీ ఆధ్వర్యంలో అదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిన్ను నిలదీస్తాం, నీ దిష్టి బొమ్మలు తలబెడతామని బహుజన్ సమాజ్ పార్టీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది. 86,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. నేను మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీగా ఎమ్మెల్యేకి ఏం సవాల్ విసురుతా ఉన్నామంటే 86,000 సభ్యత్వాలు నువ్వు కాంగ్రెస్ పార్టీని చూపిస్తావా? కానీ మీ గెలుపు కోసం నాగర్ కర్నూల్ ప్రజానికం అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ కార్యకర్తల సమావేశంలో నేను టిక్కు పెడితేనే సంక్షేమ పథకాలు వస్తాయంటున్నాం. మళ్ళీ ట్యాక్సీలు కూడా మీ పార్టీలోనే కట్టమను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలనే పన్నులు కట్టించుకోండి, పథకాలు కూడా వాళ్ళకే ఇవ్వండి. సీఈఓ జాబ్ చేసుకోవడానికి పంపించినాం, మళ్ళీ మీరు కూడా డాక్టర్ జాబ్ చేసుకోవడానికి పోతారేమో. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోమని అడుగుతా ఉన్నాం. డాక్టర్ రాజేష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు వాళ్ళు. అంటే ఆ వ్యాఖ్యలతో కలెక్టర్ ఏకీభవిస్తున్నాడా? ఆ వ్యాఖ్యలు చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో, నేను కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చిన, జాయింట్ కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చిన, డిపిఓకి ఆదేశాలు ఇచ్చిన చెప్పిండు. మరి వీళ్ళు కౌంటర్ ఇవ్వకపోతే మేమేం అర్థం చేసుకోవాలి, సమాజం ఏం అర్థం చేసుకోవాలి? అంటే ఎమ్మెల్యే వ్యాఖ్యలను అధికారులు సమర్థిస్తున్నారు అని అడుగుతున్నాం. వాళ్ళు ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నారా, ఈ నాగర్ కర్నూల్ ప్రజల కోసం పనిచేస్తున్నారా స్పష్టంగా చెప్పాలి. ఇప్పటికే చాలా మండలాల్లో ఎస్ఐల అరాచకం పేటరైపోతుంది. తిమ్మాజిపేట ఎస్ఐ అయితే చాలా వన్ సైడ్గా పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పిందే విధంగా ఆయనకు తిమ్మాజిపేట ఎస్ఐకి. ఈ అన్ని విషయాలు ఒకటొకటి గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకుంటా ఉన్నాం.